దీనికి ఒక కంపారిజన్ కూడా ఇవ్వాలి మనకు. సరిగ్గా మన విమానయాన సంస్థలు ఎయిర్లైన్స్ ఏం చేశారో చెప్తే సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా త్యాగం గొప్పతనం కూడా ఇంకొంత అర్థమైంది. శ్రీనగర్ నుంచి ఎనీ నియరెస్ట్ మెట్రో ఢిల్లీ కానీ చండీగఢ్ ఇట్లా 6-7 వేలు ఉంటుంది ఫ్లైట్ ఛార్జ్. ఈ దాడి జరిగిన వెంటనే 60,000 పెంచారు. వీళ్ళ మతం ఏంటండి? ఈ విమానయాన కంపెనీలది వీళ్ళ మతం ఏంటి? వీళ్ళు చేసిన అమానుషత్వం ఏంటి? నీ దేశభక్తి ఎక్కడ పోయింది? నీ మానవీయత ఎక్కడ పోయింది? ఎందుకు? మా డిమాండ్ పెరిగింది. ఎందుకంటే ఒక్కసారిగా టూరిస్టులంతా వెళ్ళిపోవాలి పాపం. అంటే వాళ్ళలో ఉన్న భయాన్ని నువ్వు సొమ్ము చేసుకుంటావా? వ్యాపారం చేసుకుంటావా? ఇంతకన్నా నీచమైన వ్యాపార ప్రవృత్తి ఇంకోటి ఉంటుందా? అక్కడ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా తన గుర్రం నడిపినందుకు 1000 రూపాయలు ఇస్తే తన ప్రాణాన్ని అర్పించి కొద్దిమంది ప్రాణాలు కాపాడితే ఆ భయంకర పరిస్థితిని వ్యాపారంగా మార్చుకుని డబ్బులు సంపాదించాలని చూశాయి మన విమానయాన కంపెనీలు. వీళ్ళ మతం ఏంటి? ఆయన మతం ఏంటి? ఇక్కడ మతమే నిజమైతే వీళ్ళందరూ ఎవరు? ఈ విమానయాన కంపెనీలు ఓనర్లు ఎవరు? ఇలా సిగ్గుండాలి కదా. 60,000 పెంచారు. ఇది న్యాయమా? డిమాండ్